సార్ ఏంటి పరిస్థితి? స్కూల్ అంతా అస్తవ్యస్తంగా ఉంది. సార్ ఈ పాఠశాలలో సగభాగం వచ్చేసి ఊరు ఒకతను ఈ ప్లేస్ నాది, ఈ పాఠశాల ఉన్న ఈ ఆవరణను మీరు కానీ గవర్నమెంట్ వ్యవస్థ సంబంధించిన ఎవరు ఈ పాఠశాలను వాడుకోరాదు. లెట్రూమ్ బాత్రూమ్ కూడా దాంతోపాటు బోరింగ్ మా స్థలంలో నిర్మించారు. కాబట్టి వాటిని తక్షణమే మీరు పగలగొట్టేసి వేరే దగ్గర నిర్మించాలి. మేము ఈ ప్లేస్ను మేము అంతే వాడతాము అని గొడవ చేయడం జరిగింది. ఈ విషయంలో మేము ఎంఆర్ఓ గారికి ఎంఈఓ గారికి తెలియజేశాము. అలాగే స్థానిక సర్పంచ్ అయినటువంటి వెంకన్న గారికి, సెక్రటరీ గారికి తెలియజేసి వాళ్ళు చాలాసార్లు పంచాయతీ చేసినా దీని ఫలితం లేకుండా ఇది ఇటు పాఠశాలకు సంబంధించింది కానీ లేదా అతను వ్యక్తిగత సంబంధించిన కానీ ఎటు తెలియలేకుండా అట్నే ఉంచడం ద్వారా మాకు దీని మీద సర్వ హక్కులు అంటే శుభ్రం చేసుకునే బాధ్యత లేకుండా గ్రామస్తులు కానీ అతను ఫలానా వ్యక్తి అనేది మాకు అడ్డంగా ఉంది. కాబట్టి దయచేసి దీని మీద సంబంధిత అధికారులు మీడియా మిత్రులు సహకరించి దీని మీద తుది నిర్ణయానికి వచ్చి ఈ స్థలాన్ని మాకు పాఠశాలకు చెందేటట్టుగా న్యాయం చేయగలసిందిగా కోరుచున్నాను. ఇట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు డాక్టర్ బాలు. ఇప్పుడు ఈ బాత్రూమ్ నిర్మాణం చేపేటప్పుడు తెలియదండి ఇక్కడ మన స్కూల్ ఆవరణలో ఉందా లేదా అనేది? అదే విషయం గ్రామ పెద్దలు అడిగితే నిర్మించేటప్పుడు మేము హైదరాబాద్లో ఉన్నాము, అయినా మేము చెప్పాము కానీ వాళ్ళు నిర్మించారు అని సాకుతోటి తప్పించుకుంటున్నారండి వాళ్ళు. ఈ విషయం మీద ఉన్నతాధికారులకు ఎప్పుడైనా చెప్పారండి? మేము ఎంఆర్ఓ గారికి ఎంఈఓ గారికి తెలియజేశాం సార్, వినతి పత్రం కూడా ఇచ్చాము. అయితే ఇది రెవెన్యూ ల్యాండ్ కింద లేదు కాబట్టి, అంటే పోడు భూమికి కాబట్టి మా దగ్గర సరైన అంటే దానికి సంబంధించి ఆధారాలు లేవు కాబట్టి గ్రామ పెద్దలు కానీ లేదా సర్పంచ్ మీరు కూర్చొని తుది నిర్ణయం తీసుకోవాలని వాళ్ళు ఎంఆర్ఓ గారు తెలియజేశారు సార్. ఇప్పుడు స్థానికంగా ఉన్న ఈ రైతు ఏమని చెప్తున్నారు? ఈ రైతు ఈ భూమి నాదే అని అంటున్నారు. అయితే దీని మీద కనీసం 10 ఎస్ఎంసీ సమావేశం నిర్వహించామండి. ప్రతి ఎస్ఎంసీ సమావేశంలో 90% మంది రైతు పెద్దలు గ్రామ పెద్దలు ఈ స్థలము పాఠశాలదే అని తెలియచెప్పారు. కేవలం 10% పెద్దలు మాత్రమే ఈ స్థలాన్ని అతనికి రైతుకు చెందుతుందని చెప్పారండి. అయినా మేము స్పష్టంగా అతను మాకు వాడుకోవడానికి కూడా అవకాశం కల్పించి గొడవకు వస్తున్నాడు. 2-3 సార్లు గొడవకు వచ్చేసరికి మేము కూడా తగ్గి సరే దీని మీద ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకుంటారని మేము కూడా కొంచెం అశుభ్రత మీద ఉంటున్నామండి. ఇప్పుడు మీరు ఏం కోరుకుంటున్నారు? సరే ఈ స్థలాన్ని ఎంఆర్ఓ కానీ రెవెన్యూ వాళ్ళు స్పందించి ఈ స్థలాన్ని ఇప్పుడు ఎస్ఎంసీ సమావేశంలో అయితే 90% గ్రామ పెద్దలు పాఠశాలది అని తేల్చి చెప్పారో దాని ప్రకారమే ఈ స్థలాన్ని పాఠశాలకు చెందేటట్టు నిర్ణయం తీసుకోవాలని ఆశిస్తున్నానండి.